టీఆర్ఎస్ నయానో భయనో తమ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోందని ఆరోపిస్తూ వచ్చాయి విపక్షాలు. ఆపరేషన్ ఆకర్షణను ప్రయోగిస్తూ వలసల పర్వాన్ని నడిపిస్తోందని గగ్గోలు పెడుతున్నాయి. దానికి తగ్గట్లే అధికార పక్షంలోకి వెళ్లే నేతలు గులాబీ నేతలతో సంప్రదింపుల కోసం భేటీ అవుతుండేవారు. ఆ క్రమంలో సిపిఐ ఎమ్మెల్యే చేరిక సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వలస రాజకీయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా పలువురు అధికార పక్షంలో చేరిపోతున్నారు. వలసల ఎఫెక్ట్తో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి క్యూ కట్టడంతో టీడీపీ నామకి వస్తేగా మిగిలింది. ఇక కాంగ్రెస్ అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. విపక్షమన్నది లేకుండా చేయాలని గులాబీ పార్టీ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. దాంతో ప్రతిపక్షాలు తమ వారిని బెదిరించి చేర్చేసుకుంటున్నారని, ప్రలోభపెట్టి కొనేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని చెప్పుకొస్తోంది. సాధారణంగా పార్టీ మారడానికి సిద్ధంగా ఎవరున్నారన్న విషయం గుర్తించిన తర్వాతే అధికార పార్టీ ఇంతకాలం వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చినట్లు కనిపించింది. టీడీపీ కాంగ్రెస్ విషయాల్లో టీఆర్ఎస్ చేసింది అదే. ప్రధానంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని వ్యూహాత్మకంగా కారెక్కించుకుని మెజార్టీ సభ్యులను తనలో విలీనం చేసుకుంది. కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎవరి లెక్కలతో వారు ఆ పార్టీలోకి అలాగే క్యూ కట్టారు. ఎంపీలు కూడా సొంత పార్టీలను ఖాళీ చేసేశారు. మాజీలైన పలువురు సీనియర్లు కూడా సంప్రదింపులు జరుపుకుని పార్టీ మార్చేశారు. ఎన్నడూ లేని విధంగా సిపిఐ నుంచి గెలుపొందిన రవీంద్ర కుమార్ నాయక్ కూడా కామ్రేడ్లకు ఝలక్కిచ్చారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వామపక్ష ఎమ్మెల్యే పార్టీ మారడమే ఓ సంచలనమైతే ఆయన చేరిక సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపాయి. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్పాలి, చాలా మందికి అపోహలు ఉన్నాయి, చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. మిత్రులు రవీంద్ర కుమార్ గారు దేవరకొండ ఎమ్మెల్యే, ఒక్కటే ఒక మాట, నిజానికి రవీంద్ర కుమార్ గారు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకొని వివేక్ గారింటికి పోయి అక్కడ ప్రెస్ లో ప్రకటించేదాకా నాకు ఆయన కలవని కూడా కలవలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన మాట చెప్పడం జరిగింది. ఆయనంతలో ఆయన్నే ఒక నిర్ణయం చేసుకొని నేను చేరుతా అని చెప్పింది తప్ప నేను రమ్మని కూడా వారిని అడగలే. ఈ టైంలో నా దేవరకొండకు దిండి వస్తా ఉంది, నా మంచినీళ్ళ సమస్య పోతా ఉంది. మా జిల్లాలో దామరచర్ల భాస్కరరావు గారి కాన్స్టిట్యున్సీలో దామరచర్ల కేంద్రంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి యుఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అక్కడ వస్తా ఉంది. దేవరకొండ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరుతున్న చివరి నిమిషం వరకు తనకు తెలియదని కేసీఆర్ అనడం హాట్ టాపిక్ గా మారుతోంది. తమను సంప్రదించకుండానే ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎవరిని బలవంతంగానో ప్రలోభపెట్టో చేర్చుకోవడం లేదని ఫోకస్ చేస్తున్నారు గులాబీ బాస్. మొత్తం మీద ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మరి ఆయన అలా అనడం వెనుక వ్యూహం ఏమిటో చూడాలి మరి.